ఈ పాప కేసు మనకు తగిలించారేంట్రా? పైగా అది మన ఏరియా కూడా కాదు. ఆ పాప చదువుకునే స్కూల్ మన ఏరియాలోనే ఉంది సార్. అందుకే ఆ కేసు మనల్ని డీల్ చేయమన్నారు. ఏముంది సార్, ఆ పిల్లని కిడ్నాప్ చేసిన కాశీ అని అందరికీ తెలుసు. ఆ కేసులో ఏలు పెడితే అంతవరకు నరికేస్తాడు. అందుకని ఆ కేసును సైలెంట్ గా మన స్టేషన్ మీద దోషించారు. అయితే మనం కూడా సైలెంట్ గా ఉంటే సరే. కరెక్టేనయ్యా, కానీ వాడు కిడ్నాప్ చేసింది కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని. పైనుంచేమో ప్రెషర్ మీద ప్రెషర్ వస్తుంది. ఏదో యాక్షన్ అయితే తీసుకోవాలిగా. ఎలాగా? రాసివా, ఆ కాశీగాడు కస్టమ్స్ ఆఫీసర్ కూతుర్ని ఎత్తుకెళ్లి బెదిరిస్తున్నాడయ్యా. ఈ కేసుని నువ్వే డీల్ చేయాలని మేమంతా డిసైడ్ చేశాం. అదేంటి సార్? నేనా? నిన్నే నేను రికమెండ్ చేశా. అసలు పోలీస్ అనే పదానికి కరెక్ట్ అర్థం తెలిసిన వ్యక్తి నువ్వే నా ఫీలింగ్. అదేంటి అది హనుమంత్ అన్నాడు? ఆ కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అన్నాడు సార్. నిన్న పోస్టింగ్, ఇవాళ కేసు, రేపు ప్రమోషన్. లక్కీ ఫెలోవి. పోయి తీసుకొచ్చే. ఒక్క నిమిషం సార్. హలో, ఒరేయ్ ఎంజాయ్ చేయన్నావు కదరా. నా ఫస్ట్ డ్యూటీ ఏంటో తెలుసా? ఇప్పుడు నేను వెళ్ళి ఓ పాపను ఎత్తుకు రావాలంట. నీకు అప్పుడే చెప్పాను కదరా, నీకు ఇలాంటి పనులే అప్పచెప్తారని. పిల్లల్ని ఎత్తుకోవడం, స్కూల్ నుంచి తీసుకురావడం. పాపను తీసుకురావాల్సిన స్కూల్ నుంచి కాదురా, కిడ్నాపర్ దగ్గర నుంచి. పైగా కిడ్నాప్ చేసింది ఎవడో తెలుసా? కాశీ. ఏళ్ళు చూపించినా తల్లరికేస్తారా? ఒప్పేసుకోరా. ఒప్పేసుకోనా? ఒక్కడినే వెళ్తానని చెప్పు. ఒక్కడిగా? సింగిల్ గానా? సోలో గానా? విన్నావుగా, మర్యాదగా పేపర్ల మీద సంతకం చేసి పంపించు. లేదా నాన్న అని పిలవడానికి పాప ఉండదు. పాప చాలా ముద్దుగా ఉంది. నేనైతే ఆస్తి మొత్తం రచించామని. ఎవడను? డాన్. ఆ సౌండ్ ఏంటో చూడండి రా. పోలీసు వచ్చాడనా? పోలీసోడా? వెళ్ళండి. దొరికాడు రా వాడు. అరే సరే, వెనక కొట్టడం కాదురా, దమ్ముంటే ముందుకొచ్చి కొట్టు. ముందుకొచ్చి ఎవడా నువ్వు? ఎవడా? థ్యాంక్స్ అంకుల్. అన్నా అన్నా, ఎవడో పోలీసుడు వచ్చి మనలో నీ కొట్టి పాపను తీసుకెళ్ళిపోయాడా? పోలీసోడా?
ఈ ఊర్లో పోలీసు వాళ్ళకి అంత ధైర్యం ఎప్పుడు వచ్చిందిరా? కొత్తగా వచ్చాడన్నా, చాలా స్పీడ్ ఎక్కువ. నేను అప్పుడే గమనించాను సార్, మీలో మంచి ఫైర్ ఉందని. అదేంటి సార్ అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చేసారు? చూడండి, షర్టు కూడా నల్లకుండా తీసుకొచ్చారు సారు. చేయండి సార్ ఫోను, కస్టమర్ సర్వీస్ ఫోన్ చేయండి, పాప సేఫ్ గా ఉందని. చూస్తారేంట్రా, కొట్టండి తెలియదు. ఎక్కడ 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 బా శివ అంటే నువ్వేనా? ఏమిరా నీ ధైర్యము? ఆ పిల్లను కాపాడినావంట, సింగిల్ గా పోతానని పట్టుబడతావంట. నీ అసవంటి కత్తి లాంటి మగోడి నేనెన్నడూ చూడలేదురా. చేసినా మొత్తం ఎంక్వైరీ చేసినా మీ తాత పోలీసే, మీ నాయన పోలీసే, మొత్తం మీ వంశం అంతా పోలీసులంటే అతనికి సింహం లాగా సింగిల్ గా అటాక్ చేసినావు. శభాష్ రాయే. అందరూ ఇతను చూసి ఒకటి నేర్చుకోవాలప్ప. ఎంత పొగుడుతాండా. ఈ పని నేను చేయలేదు సార్, ఎప్పుడో చేసినాడు అన్నట్టు చూస్తాడే. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది. సార్ ఈ కత్తిని వీరత్వానికి బహుమతిగా ఇస్తాడా. పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఈ కత్తి నాకెక్కడ చెక్కినాదో తెలుసునా? పాత విషయాలు ఇప్పుడు వద్దు. నా గురించి, నా విషయాల గురించి, నా కత్తుల గురించి, నా గొప్పల గురించి చెప్పుకోవాలంటే రోజులు చాలా. నిన్ను చూస్తే నాకు ఆగడం లేదురా. ఆల్ ది బెస్ట్. ఆ బండి తీసుకురండి. ఎవరు ఇల్లు? ఆ సౌండ్ పొల్యూషన్ కేసులేండి. మరి సౌండ్ ఆడరా? ఏయ్, లోపల మన ఎస్ఐ పిల్లోడు ఎంత గొప్ప పని చేసుకొచ్చాడో తెలుసునా? వాయించండి రా, సౌండ్ అద్దరి పోవాలా. ఏయ్, వాయించండి, లేకపోతే నేను మిమ్మల్ని వాయిస్తా. ఇది మీ ఇన్స్పిరేషన్ తోనే వచ్చింది సార్, ఉంచుకోండి సార్. ఏదో దాని అమ్మ మ్యూజికల్ షాప్ అంట, దాని పక్కనే ఉన్నా. ఓ ఆగు ఆగు. ఓ ఆరా పడిపోయింది, ఆరాధనమ్మ మ్యూజికల్ షాప్ అంట. రారా తొందరగా. నించోని నించోని కాలు పీకు